ఈ సాయిబాబా మందిరాన్ని 1951లో స్థాపించారు. అయితే ఈ మందిరం యొక్క సెక్రటరీ గారు మనతో ఉన్నారు. సాయిబాబా మందిర స్థల పురాణం గురించి, అలాగే అప్పట్లో ఎవరు కట్టించారు, ప్రస్తుతం ఎలా రన్ అవుతుంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. బాగున్నారా? ఓకే అండి. ముఖ్యంగా సాయిబాబా మందిరం యొక్క స్థల పురాణం చెప్పండి. ఇది స్థాపించింది 1951లో దేవశెట్టి అంజయ్ గారని అతను స్థాపించారు. దాని తర్వాత 1958లో మాణిక్యం అని ఆయన టెంపుల్ని కట్టించారు. కొద్దిగా చిన్న ఆ యొక్క హట్ని తీసి కొద్దిగా చిన్న టిన్ షెడ్తోని కట్టించారు. దాని తర్వాత 1982లో ఆ డివోటీస్ అంటే కమిటీ వాళ్ళు తీసుకొని 1982లో రినోవేట్ చేస్తాం టెంపుల్ని. 1982లో రినోవేట్ చేసిన తర్వాత 1987లో పైన ఒకటి మెడిటేషన్ హాల్ కట్టాం. అట్లా 1988లో శిఖరం కట్టాం పైన. దాని తర్వాత 2009-10లో ఈ బిల్డింగ్ తీసుకున్న తర్వాత దీన్ని స్థాపించాం. 1989లోనేమో షిరిడీలో ల్యాండ్ కొని అక్కడ 1993లో దాన్ని ఇనాగ్రేట్ చేశాం. స్వామి పరమాత్మానంద అని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇది మన రామకృష్ణ మఠం ఉంది కదా, దాని ప్రెసిడెంట్ దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. ఆయన భూమి పూజ చేశాడు. ఇంకొక అతను సాయి బాణీసా అని అతన్ని ఇనాగ్రేట్ చేశాడు 93లో. 33 రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుంచి బుకింగ్ అవుతుంది, దానికి ఛార్జెస్ ఉంటాయి. దాన్ని ఇక్కడ నుంచే బుక్ చేసుకొని అక్కడ అవుతుంది. వసతి అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కల్పిస్తుంది. అలానే 2014లో సాయిబాబా ఓల్డ్ ఏజ్ హోమ్ అని షామీర్పేటలో నిర్మించాము. అలా 50 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ 5,000 రూపీస్ పర్ హెడ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉండడానికి ఒక రూమ్లో 2 ఉంటుంది. ఒక్కరికి 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. 3 టైమ్స్ ఫుడ్, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్, టీ, కాఫీ, స్నాక్స్ ఇస్తాం అక్కడ. ఒకప్పుడు భక్తులు ఈ మందిరానికి ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎలా వస్తున్నారు? అంటే అప్పుడు జనాలు తక్కువ, టెంపుల్ తక్కువ ఉండే కాబట్టి ఇది ఫస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ కాబట్టి 1951లో. అప్పుడు 1980 బిఫోర్ చాలా జనాలు వస్తుంది. ఇప్పుడు టెంపుల్స్ చాలా అయినాయి కాబట్టి కొద్దిగా స్కాటర్డ్ అయిపోయినారు. అయినా కూడా మా ఓల్డ్ డివోటీస్ మాకు వస్తుంటారు. మాది అనేది డివోటీస్ పైనే, విత్ డొనేషన్స్ అండ్ ఉండేది పైనే నడుస్తుంది. ఇది అంతా వాళ్ళదే, డివోటీస్తోనే నడుస్తుంది. మాది ఏం లేదు, దాంతోనే రన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ కోవిడ్లో కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే. అలాగే అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంటుంది? ఎవ్రీ థర్స్డే అన్నదానం ఉంటుంది. అంటే 800 to 1000 చూసారు కదా మీరు, ఎక్స్పెక్ట్ అది జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా డివోటీస్తోనే జరుగుతుంది. మీరు చూసారు కాబట్టి అంతా పార్టిసిపేట్, మా మెంబర్స్ అంతా పార్టిసిపేట్ చేసి చేస్తారు. ఇది ఇంకా అన్నదానంలో మీరు చూసారు కూడా ఎలా ఉంటుంది. ఇది నాట్ అన్నదానం బాగానే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, IPS ఆఫీసర్ అతనిది వల్ల అతను పెట్టాడు. ఇట్లా మాకు డొనేషన్స్ వస్తుంటే డొనేషన్తోనే రన్ చేస్తాం. అన్నదానం ఎవ్రీ థర్స్డే 1 to 2 పెడతాం. ఇప్పుడు సప్తాహం అనే దాన్నప్పుడు ఎవ్రీ డే 1 వీక్ కంటిన్యూ ప్రాసెస్లో అన్నదానం పెడతాం. అది ఈ సంవత్సరం 11th December to 18th December డిసెంబర్కు కంటిన్యూ. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి కంటిన్యూ. మార్నింగ్ 9 to 18th 11th 9 o'clock స్టార్ట్ అయితే 18th 9 o'clock ఎండ్ అయింది. అది కంటిన్యూ భజన జరుగుతుంది. వాళ్ళకు ఫుడ్ అన్నీ మేము అరేంజ్ చేస్తాం. డైలీ అన్నదానం కూడా జరుగుతుంది. డైలీ 7-8 days కంటిన్యూ అన్నదానం ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సాయిబాబా మందిరంలో విగ్రహం కాకుండా సాయిబాబా చిత్రపటం మాత్రమే కనిపిస్తుంది. అంటే దాని ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మేడం ఎట్లా అంటే, వాళ్ళు స్థాపించింది ద్వారకామాయి అంటే, ద్వారకామాయి అంటే దుని పెట్టారు. ఇప్పుడు షిరిడీలో కూడా ద్వారకామాయిలో దుని ఉంది. అక్కడ పటంగా ఉంటుంది కానీ విగ్రహం పెట్టారు. మెయిన్ టెంపుల్ విగ్రహం పెడితే మాకు లేదు కాబట్టి మేము కూడా పెట్టలేదు. పెద్దవాళ్ళు అలా నిర్మించారు కాబట్టి మేము కూడా పెట్టలేదు. విగ్రహం పెట్టడానికి అది ప్రాబ్లం లేదు. అక్కడ గురుస్థానంలో నిర్మించాము ఒకటి, గురుస్థానంలో విగ్రహం ఉంది. అలానే మాకు ఇక్కడ కూడా ఉంది, షామీర్పేటలో కూడా ఒక చిన్న విగ్రహం పెట్టాము. అక్కడ లేదు కాబట్టి, మన ప్రొవిజన్ లేదు కాబట్టి పెట్టలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా నిర్మించాము మేము కూడా అలానే ఫాలో అవుతున్నాం.
ఈవెంట్ ఎప్పుడో పెట్టేవాళ్ళం మేము విగ్రహం. ఓకే. ఇది ద్వారకా మహిళ విగ్రహం పెట్టరు కాబట్టి మేము పెట్టలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.